ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ పైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైసీపీ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అనడం జగన్ అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అనడం సిగ్గుచేటని, అజ్ఞానమని, ఇది పూర్తిగా ప్రజా తీర్పును తిరస్కరించడమేనని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల లోభిలో కూర్చేశారని, చేసిన 5 ఏళ్ల పాలన మొత్తం అవినీతి, దోపిడీ పాలనే అని అన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు మీరు చేసిన అప్పులకి అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే మీరేమో ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు ఇవ్వడం సిగ్గుచేటు, పిరికితనం, చేతకానితనమని విమర్శించారు. ప్రజలు దీనికోసం మిమ్మల్ని గెలిపించలేదని మండిపడ్డారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలని, వారి నమ్మకాన్ని అవమానించినట్టే అని అన్నారు. అధికార పక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా అని, ప్రజలకి అన్యాయం జరుగుతుంటే నిలదీసి అడిగే బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. ఇలా చేతకాని వాళ్లలా ఉంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటున్న మీకు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత కూడా లేదన్నారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లని వాళ్లు ఆఫ్రికా అడవులకే వెళ్తారో లేకపోతే అంటార్కిటికా మంచులోకే వెళ్తారో ఎవరికి కావాలి అని మండిపడ్డారు. ఇంత పిరికితనం ఉండి ప్రజల మాటకి, వాళ్ల తీర్పుకి కట్టుబడని ఉండని వాళ్లు దేనికైనా అనర్హులేనని, జగన్ అండ్ కో తక్షణమే ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ తరపున తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.